ఈరోజు నేను మాట్లాడబోయే అంశము యెజబెల్ అనే ఆత్మ. యెజబెల్ అనే ఆత్మ చూసినప్పుడు ఈజ్ ఆల్వేస్ అబౌట్ కంట్రోల్, మ్యానిపులేషన్, ఇంటిమిడేషన్. ఈ మాటలు మనం అధికంగా తెలుసుకుంటాం. కానీ బైబిల్ ఒకసారి మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంకి వచ్చినప్పుడు మనం అన్ని జాగ్రత్తగా చదివి చూడొచ్చు. అక్కడ దేవుడు తన సేవకుడైన ఏలియాని, బైబిల్లో ద మ్యాన్ ఆఫ్ గాడ్ టైటిల్ స్ట్రాంగ్ ఎవరికి తగ్గుతుందంటే రోషము కలిగిన మ్యాన్ ఆఫ్ గాడ్ అనే టైటిల్ చూసినప్పుడు ఏలియా, దైవజనుడైన ఏలియాని దేవుడు పంపిస్తాడు. ఆయన రోషం కలిగిన వ్యక్తి, పౌరుషం కలిగిన వ్యక్తి, మామూలు వ్యక్తి కాదు, ఆంట కొట్టే వ్యక్తి అంట. ఆ వ్యక్తి వెళ్ళి ఇదిగో దేవుడు చెప్తున్నాడు, కలిసి చెప్తాడు, దేవుడు చెప్తున్నాడు రమ్మను, నీ ప్రవక్తలు రమ్మను. ఎంతకాలం ఇరువురు వైపు ఎవరు నిజ దేవుడు నిరూపించుకోదంట. ఇంకెంతకాలం ఇది అది ఇది అది. చూసి ఇశ్రాయేలుకి దేవుడు అంటాడండి, నేను తప్ప నీకు వేరే ఒక దేవుడు ఉండకూడదు. దేనిని చేసుకుని దానికి నమస్కరించకూడదు. గాడ్ ఇస్ వెరీ క్లియర్, హీ జెలస్, రోషం కలిగిన దేవుడు. కానీ ఇక్కడ చూసినప్పుడు ఏలియా అదే రోషముతో హీస్ ఛాలెంజింగ్. అక్కడ మనం చూస్తాము యెజబెల్ బల్ల దగ్గర 400 మంది బయలు ప్రవక్తలు, 450 మంది అస్తరోత్ ప్రవక్తలు ఉన్నారంట. చరిత్రలో చూస్తే, ఇంకా జూడా స్క్రిప్చర్స్లో చూస్తే, లేఖనాల్లో చూసినప్పుడు వారు తెలియజేస్తారు కేవలం 400 మంది మాత్రం రాలేదు, ఇంకొక 450 మంది కూడా వచ్చారు. అక్కడ మనం చూసినప్పుడు ఎవరు దేవుడో చూద్దామో, మీరు బలి పెట్టండి, అగ్ని దెంపండి. ఇశ్రాయేలు చెప్తాడు, ఎంతకాలం రెండు వైపులు అంటారు, ఈరోజు తేల్చుకుందాం, ఈరోజు తేల్చుకుందాం. ఆ తేల్చుకుందాం అన్న నిమిషాన్న మనం చూస్తాము ఈ బయలు ప్రవక్తలందరూ చేరి వారు పొద్దున్న నుండి బలి అంట. వారు ఎంతగా బలి అంటే ఇంకా వారు అలిసిపి బైలా 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 అనుకుంటూ తాము కత్తులతో కొట్టుకుని హాని చేసుకుని రక్తాల కారుతో అక్కడ చేస్తూ ఉంటే ఏలియా ఏమో పడుకుంటున్నాడంట. ఆయన నిద్ర నుండి లేచి ఇంకా అక్కడ ఎగతాళి చేస్తున్నట్టు కనబడుతుంది. బయలు బిజీగా ఉన్నాడేమో, బయలుకి వినబడతలేదేమో, ఇంకొంచెం గట్టిగా అరుచుకో, కొంచెం ఆయన డిస్టర్బ్ చేయకుండా చూసుకో, లేకపోతే డిస్టర్బ్ చేయి, ఆయన డిస్టర్బ్ అవుతున్నాడేమో. ఆయన వాళ్ళని రెచ్చగొట్టి చివరికి ఏలియా సమయం వచ్చినప్పుడు, ఆ సాయంత్రము బలి ఇచ్చే సమయం వచ్చినప్పుడు ఆయన ఇశ్రాయేల్ ప్రజలతో అంటారు, ఇంకా చాలు రండి, నేను తీసుకెళ్తాను. ఆయన ఎక్కడ పడితే అక్కడ బలిపీఠం కట్టలేదు. ఎక్కడైతే ముందు బలిపీఠం ఉండిందో ఆ బలిపీఠాన్ని మళ్ళీ బాగు చేశాడు. ఈరోజు చాలామంది నా ఇష్టం నాది, నేను ఎలాగైతే అలా కాదు. దేర్ ఇస్ ఫౌండేషన్స్, బైబిల్ పునాదులు ఉన్నాయి, బైబిల్ నియమాలు ఉన్నాయి. ఈరోజు మనం అనుకున్నట్టు చేసి దేవుడి కార్యం జరిగించాలనుకుంటున్నాం కాదు. దేవుడు అద్భుతం జరిగించాలి మనం అనుకున్నట్టు చేసి కాదు, నియమం ప్రకారము. ఏలియా చూసినప్పుడు ఆయన వెళ్ళి మరలా బలిపీఠాన్ని హీఈస్ రిస్టోరింగ్. 12 గోత్రాలకి సాదృశ్యంగా ఉన్న, 12 బండలతో సాదృశ్యంగా ఉన్న బలిపీఠాన్ని సిద్ధపరిచి ప్రజలందరినీ తీసుకొచ్చి అక్కడ బలిని సిద్ధపరిచి, ఇంకా ఇన్ఫ్యాక్ట్ నేను కింద నుంచి మంట అంటిస్తలేదు, మీరు చూసుకోండి, మొత్తం నీళ్ళేసాడంట. ఏసి ఏలియా ప్రార్థన చేసినప్పుడు పరము నుండి అగ్ని దిగి వస్తాం, బలిని అంగీకరిస్తాం. ఆ విషయంతో మనం చూస్తాము అక్కడ ఏలియా బయలు ప్రవక్తలు, అస్తరోత ప్రవక్తలను అందరిని చంపేశాడు. చూసి ఈరోజు మనం పాపాన్ని చంపకపోతే, సాతాన్ని పారదొలకపోతే, చీకటి సంబంధమైన విషయాలు మనలోండి పీకి పడకపోతే అవి మనల్ని ఏల్తుంది. ఇందుకు ఇశ్రాయేలీయులు అటువంటి నీచ పరిస్థితులకు పోయారనే కారణము మనం అర్థం చేసుకోవచ్చు యెజబెల్ ద్వారంగా. అది ఎలాగ వచ్చింది ఏంటన్న దానికి ముందుగా ఈ అంశాన్ని ముగించాలంటే, ఆ వార్త ఆహాబు రాజు భయపడి భార్యకి చెప్పాడంట. ఆహాబు రాజు అంటే ఇశ్రాయేల్ రాజులో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కింగ్, ఘనమైన రాజు. ఆ రాజు భయపడి ఈ ఒక్క మనిషికి, ఈ దైవజనుడికి భార్యతో చెప్పాడంట. భార్య భయపడిందా? భయపడలే, వార్నింగ్ పంపించిందంట. ఏమని? రేపు ఈ సమయానికి నీ దేహాన్ని కుక్కలు నాకపోతే చూడు,
ఏంటంట అంటే ఆ రాణి పేరేంటి? యెజబెల్. యెజబెల్ ఆత్మ అంటాం. కారణం ఏంటంటే బైబిల్లో కూడా యెజబెల్ ఆత్మ, యెజబెల్ గురించి మళ్ళీ రాయబడి ఉంటుంది. ఇక్కడ పాత నిబంధనలో మొదటి రాజు గ్రంథంలో 18వ అధ్యాయంలో చూస్తున్నాం యెజబెల్, తర్వాత చనిపోతాం చూస్తున్నాము. కానీ ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పుడు దేవుడు సంఘంతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? యెజబెల్ అనే ఆ స్త్రీ, యెజబెల్ అనే ఆ స్త్రీ మీ మధ్య ఉంది. ఈ మధ్య ఉందంటే ఆమె లేచి వచ్చిందా? కాదు కాదు, ఆత్మ పనిచేస్తుంది. ఆత్మ పనిచేస్తుంది. ఆత్మ స్వభావం ఏంటి అర్థం చేసుకోవాలి. ఆత్మ స్వభావం ఏంటి? అసలు యెజబెల్ అనే స్త్రీ ఎవరు అని చూసినప్పుడు యెజబెల్ అనే స్త్రీ అన్యురాలు. ఆహాబు ఇశ్రాయేలుకి రాజు. ఇశ్రాయేలుకి రాజు అయిన వ్యక్తి దేవుడు అంటాడు మీరు అన్ని స్త్రీలను వివాహం చేసుకోకూడదు. కానీ అక్కడ వారి పీస్ ట్రీటీ కొరకు, సమాధానం కొరకు శత్రు తన కుమార్తెనిచ్చి నీతో నేను సమాధానం పడుతున్నానని యెజబెల్ని భార్యగా ఇచ్చాడు ఆహాబ్కి. ఆహాబు భార్యగా తీసుకున్నాడు యెజబెల్ని. కానీ యెజబెల్ హిస్టరీ కొంచెం తెలుసుకుంటే, ఎందుకంటే ఇది చాలా ముఖ్యం, ఇప్పుడు నేను మాట్లాడే విషయాలు చాలా ముఖ్యం. మీకు హిస్టరీ ఏంటి తెలుసుకుంటే, ఇందుకు ఆ స్త్రీ అంత కఠినమైన స్త్రీ, ఇందుకు అంత డేంజరస్ స్త్రీ అని చెప్పాలంటే, తన చిన్ననాటి నుండి ప్రేమను అనుభవించలేదంట. తన చిన్ననాటి నుండి తల్లిదండ్రుల ద్వారా తునీకరించబడిన వ్యక్తి. చిన్ననాటి నుండి రిజెక్షన్, కాన్స్టెంట్ రిజెక్షన్. ఎవరికి నేనంటే ఇష్టం లేదు, ఎవరికి నేను వద్దు, ఎవరికి నేను నచ్చదు. ఇన్ఫ్యాక్ట్ తన తండ్రి ఆహాబ్కి తనని భారీగా ఇస్తానికి కూడా కారణం ఏంటి? ఒక ఆబ్జెక్ట్, ఒక గిఫ్ట్ లాగా, ఒక టోకెన్ లాగా, ఒక వస్తువులాగా ఇచ్చాడు సమాధానం కొరకు. షీ హాస్ బీన్ రిజెక్టెడ్. తాను రిజెక్షన్లోనే, తునీకరణలోనే బ్రతికి చేదు. మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితంలో తునీకరించబడిన స్వభావం ఉందా? తునీకరించబడతాం ఎవరికి ఇష్టం ఉండదు కదా. మనుషుడంట తునీకరించబడేటప్పుడు పగపడతాడంట. నేను కాదంటావా, నన్ను కాదంటావా, నేను వద్దంటావా, నన్ను పంపిస్తావా, నీ పని చెప్తా. ఇదంతా యెజబెల్ ఆత్మ అండి. ఈ యెజబెల్ ఆత్మ ఎప్పుడు ప్రవేశిస్తుందంటే, ఎలాంటి గాయాలు కలిగినప్పుడు. ప్రతి వ్యక్తికి జీవితాల్లో గాయాలు కలుగుతాయి. గాయాలు లేని వ్యక్తులు ఇక్కడ ఎవరు లేరు. ఎవరైనా ఉన్నారా? బాధలు లేని వ్యక్తులు ఎవరు లేరు. ఎవరైనా ఉన్నారా? ప్రతి వ్యక్తికి జీవితంలో గాయాలు కలుగుతాయి. ప్రతి వ్యక్తికి జీవితంలో బాధలు కలుగుతాయి, మనస్పర్ధలు కలుగుతాయి, మనుషులు అవమానపరుస్తారు. దీస్ ఆర్ ఆల్ కామన్, ప్రతి జీవితంలో కామన్. కానీ ఈ గాయాలు కలిగినప్పుడు మనం ఎలాగ రియాక్ట్ అవుతున్నాం అనేది చాలా ముఖ్యం. వి టాక్ అబౌట్ ట్రామా. సైకాలజిస్ట్ అంటారు ట్రామా అన్న మాట వాడతారు. గాయాలు, మనసులో గాయాలు, తలంపుల్లో గాయాలు, ఎప్పుడో జరిగిన ఒక సిచ్యువేషన్, ఒక పరిస్థితి, ఆ పరిస్థితిలో నువ్వు స్టక్ అవుతావంట. స్టక్ అయిన నీవు బయటికి రాకపోతే అపవాది అక్కడ చేరతాడు. ఈ యెజబెల్ ఎందుకు అలా తయారైందంటే, తన తండ్రి తనను రిజెక్షన్లో పెంచాడు, అందరి ద్వారా ధృవీకరించబడింది, కేవలం ఒక వస్తువుగా ఉంది. కానీ అలాంటి స్త్రీ ఒకేసారి ఆహాబు ఇశ్రాయేలు రాజు, వన్ ఆఫ్ ద రిచెస్ట్ కింగ్. అసలు ఇశ్రాయేలు చరిత్రలోనే అతి ధనవంతుడైన రాజు ఎవరు తెలుసా? దావీదు అంటారు చాలామంది. కాదు, సొలొమోను. సొలొమోను తర్వాత ఎవరు తెలుసా? దావీదు కాదు, ఆహాబు తర్వాత దావీదు. అంటే అర్థం చేసుకోవచ్చు, అంత ధనము, అంత ఘనత, అంత హెచ్చింపు కలిగిన వ్యక్తికి ఒకేసారి తునీకరించబడి చేదైన బ్రతుకులో బ్రతికిన వ్యక్తి భార్యగా వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? ఇంకా అంతే, నేను చెప్పినట్టు జరగాలి. తను ఎప్పుడైతే ఈ ఆహాబు భార్య అయిందో, తనతో పాటు విగ్రహాలన్నీ తెచ్చుకుందంట, బొమ్మలన్నీ తెచ్చుకుందంట. తర్వాత ఇశ్రాయేలీకి రాణి అయింది కదా. ఇశ్రాయేలీలు కేవలం యెహోవా దేవుని ఆరాధిస్తూ ఉంటే వాళ్ళు చెప్పిన డైలాగ్స్ ఏంటంటే, మీకు ఒట్టి నేషనల్ గాడ్ ఉన్నాడు, మీకు దేశానికి దేవుడు ఉన్నాడు, నీకు పర్సనల్ గాడ్ కావాలి, నీకు ప్లెజర్ గాడ్ కావాలి, నీకు సుఖాన్ని తీసుకొచ్చే దేవుడు కావాలి, నీకు వ్యక్తిగతంగా దేవుడు కావాలి అని వారు ఏమి ఇంట్రొడ్యూస్ చేశారంటే, బయలుని, అస్తరోతుని ఇంట్రొడ్యూస్ చేశారు. అస్తరోతు చూస్తే వ్యభిచారం, వేశ్యాగృహం. అదే సమయంలో బిడ్డల్ని అలాగా బలి చేస్తాం.
బయలు అస్తరోత్ ఎప్పుడు పక్కన పక్కనే ఉంటారు, వాళ్ళని ఎడబాయలేడు. అసలు బయలు చూసినప్పుడు పుట్టిన బిడ్డలు తీసుకొచ్చి అలాగ పెట్టేస్తారంట. ఆ విగ్రహం ఇలాగ ఉంటుందంట, చేతులు ఇట్లా ఉంటాయంట, ఇక్కడ మంట ఉంటుంది, ఇక్కడ హోల్లో మంట ఉంటుంది. పుట్టిన బిడ్డని ప్రథమ ఫలాన్ని తీసుకొచ్చి ఇట్లా పడేస్తారంట. ఆ బిడ్డ అలాగే దొర్లి అగ్నిలో కాలిపోతాం. ప్రథమ ఫలం ఎవరి సొత్తు అండి? బిగ్గరగా చెప్పండి, ఎవరి సొత్తు ప్రథమ ఫలం? దేవుని సొత్తు. దేవుని సొత్తు దోచుకుంటానికి ఎవరు ఆశపడుతున్నారు? సాతాను. ఇశ్రాయేలీయులు దేవునికి విరోధమైన కార్యం చేసి దేవుని కోపం వారి మీద తెచ్చుకున్నాడు. ఇశ్రాయేలీయులు దేవుని కోపానికి ఉగ్రత అవటానికి కారణం ఏంటంటే యెజబెల్ మాటను విన్నారు. యెజబెల్ ఇన్ఫ్యాక్ట్ తను అస్తరోత్ని తెచ్చినప్పుడు, అస్తరోత్ ఇస్ నోట్ టు బి ఫర్టైల్ గాడ్, ఫర్టిలిటీ గాడ్. నీకు వాననిస్తుంది, నీకు పంటనిస్తుంది. ఈ విషయం మీరు ఇప్పుడు గమనించవచ్చు. ఏలియా వచ్చి ఏం చెప్తాడు తెలుసా? నువ్వు అస్తరోత్ని తెస్తావా? ఫర్టైల్ గాడ్ని తెస్తావా? వానిచ్చే దేవుని తెస్తావా? అయితే చూడు, నేను యెహోవా పక్షాన వచ్చాను, వర్షం కురవకూడదని ఆజ్ఞాపించిపోతున్నాను, నువ్వు తెప్పించి చూద్దాం. బైబిల్లో చూస్తాం, 3 సంవత్సరములు వాన రాలేదంట, కరువు వచ్చిందంట. ఇశ్రాయేలీయులందరూ ఎదురు చూస్తున్నారు. యెజబెల్ అమ్మా, నువ్వు చెప్పేవు, ఇదిగో వీళ్ళందరూ అన్నీ వచ్చేస్తాయి, అన్నీ ఇచ్చేస్తావు, ఏమి రాలేదే. 3 సంవత్సరాల తర్వాత అంటున్నాడు ఏలియా వచ్చి, దేవుని ద్వారా పంపబడి, ఈరోజు తెలుసుకోదాం, ఎవరెవరో తెలుసుకోదాం. దాని తర్వాత వాక్యంలో చూస్తాం, ఎప్పుడైతే ఆ బయలు ప్రవక్తలను, అస్తరోత్ ప్రవక్తలను నాశనం చేస్తాడో, తర్వాత ఆయన ప్రార్థన చేస్తాడు వాన కొరకు. అప్పుడు వర్షం వస్తుంది చూస్తాం. దేవుడు రోషం కలిగిన దేవుడు అండి. తన ప్రజల్ని విడవకన బుద్ధి చెప్తాడు, కానీ ఆయన పక్షాన ఉండాలని ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుడు మిమ్మల్ని చూసి సంతోషపడగలుగుతున్నాడా? దేవుని సొత్తు అని చెప్తున్నారు, ఇంకా లోకంలో ఏదో పర్సనల్ లాభం, లేకపోతే ఈ ప్లెజర్ లాభం, ఈ పర్సనల్ గెయిన్, ఈ పర్సనల్ ప్లెజర్స్, వీటిని కోరుతున్నారా? ఇవన్నీ కాదు, నాకు దేవుడు చాలు, యేసు చాలు అంటున్నారా? ఎందుకంటే అపవాది చేయగలిగినంట, యేసుని వాడవద్దు, యేసుని పెట్టుకో, ఆదివారం ఆలయానికి పో, కావాలంటే వాక్యం చదువుకో, కానీ ఈ ప్లెజర్స్ పెట్టుకో, ఈ పక్కన పెట్టుకో, ఇవన్నీ నీకు ఆనందం ఇస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది, లోకంతో స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈరోజు ఎంతమంది మన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటున్నాం? ఎంతమంది యెజబెల్ ఆత్మని పారదోలగలుగుతున్నాం? పారదోలాల్సిన పని నీది. కుటుంబంలో వెళ్తుందా? పారదోలాల్సిన పని నీది, బాధ్యత నీది. బైబిల్లో చూస్తున్నాము, ఈ స్త్రీ ఎప్పుడైతే ఏలియా చేసిన పనిని వినిందో, ఆహాబు భయపడ్డాడో, ఈమె భయపడలే. ఈమెమంటుంది తెలుసా? రేపు ఈ సమయానికి నీ శరీరాన్ని కొక్కలు నాకపోతా చూడు. దైవజనుడు అప్పటికి అక్కడ చూస్తే 850 మందిని చంపినోడు, దేవుని శక్తిని కనబరిచినోడు, పై నుండి అగ్నిని దింపినోడు ఏం చేశాడంట? యెజబెల్ స్వరము అంటే ఆమె వార్త విన్న వెంటనే లేచి పరిగెత్తాడంట. ఎందుకంటే ఆత్మ భయాన్ని కలిగిస్తుంది కదా. మీ జీవితంలో ఎవరి పేరైనా ఎత్తుతే తెలియని భయం వచ్చేస్తుందా? ఎవరి పేరు, అయ్యి బాబాయ్ చచ్చిపోతున్నా, అయ్యి బాబాయ్ నాకు వద్దు, అయ్యి బాబాయ్ నేను తట్టుకోలేకపోతున్నా, అయ్యి బాబాయ్ నేను ఉండలేని వ్యక్తితో, ఈ భయం వెళ్తుందంటే యెజబెల్ ఆత్మ. ఇక్కడ చూస్తే ఈ దైవజనుడు అంత శక్తి కలిగిన వ్యక్తి ఆ స్త్రీ స్వరాన్ని విని పరిగెత్తాడంట. తనతో పాటు తన దాసుడు ఉన్నాడంట. ఒక స్థలానికి వెళ్ళిన తర్వాత, ఒరే నువ్వు కూడా ఇక్కడ ఉండి, నువ్వు కూడా వద్దు, నాకు నిన్ను కూడా నమ్మను, నేను ఒక్కడనే పోతా, నేను ఒక్కడనే వంట. ఈ యెజబెల్ ఆత్మ ఏం చేస్తాడంటే డిప్రెషన్ కలిగిస్తాడంట. ఇక్కడ ఎవరైనా డిప్రెషన్లో ఉన్నారా? ఎందుకంటే ఈ ట్రామా, ఈ ఫియర్స్, ఇవన్నీ నీకు చేత కాదు, నీకు కుదరదు, నీ వలన అవ్వదు, నీ జీవితం అంతే, నీవు పడిగమాలినోడివి అని చెప్పిన తర్వాత మనుషుడికి అనిపిస్తుంది, నా వలన ఇంకేం అవ్వదు. డిప్రెషన్. దైవజనుడైన ఏలియా దేవునితో మాట్లాడగలిగిన వ్యక్తి, దేవుని శక్తిని కనబరచగలిగిన వ్యక్తి, ప్రార్థనలో అగ్నిని దంపగలిగిన వ్యక్తి ఏమైపోయాడు? డిప్రెస్ అయిపోయాడు. ఆ కృంగిదలతో, నిరుత్సాహంతో ఏలియా ఏం చేశాడంట? ఇంకో స్థలానికి వెళ్ళాడంట. అక్కడ అలిసిపి వేసారిపి చెట్టు కింద పడుకున్నాడంట. చెట్టు కింద పడుకున్నాడంట. డిప్రెషన్ ఏం చేస్తుంది? మనల్ని ఎగ్జాస్ట్ చేస్తుంది. ఈరోజు చాలామంది జీవితంలో చూడండి,
ఈ కృంగిదల నిరుత్సాహంలో ఉన్నవారు ఏది చేస్తానికి ఆశపడరు. నా వల్ల అవ్వదు, నేను చేయలేను, ఇంకా నేను బ్రతకలేను, ఇంకా ఈ కుటుంబం కట్టుకోను, ఇంకా ఈ జీవితం నాకు వద్దు, ఇంకా ఈ బ్రతుకు నాకు వద్దు, ఇంకా నాకు ఇది అవ్వదు, ఇంకంతే, ఐ గివ్ అప్, ఇట్స్ డన్. ఎందుకంటే గాయాలు మానకపోతే, క్షమించరాని మనసుతో ఉంటే ఈ యెజబెల్ ఆత్మ దూరి ఇంకా మనిషిని బండ చేస్తుంది, చేతి చేస్తుంది. నీ వలన అవ్వదు, నువ్వు చేయలేవు, నీకు కుదరదు. ఈరోజు కూడా ఈ ఆత్మ ఎన్నో కుటుంబాల్లో, ఆలయాల్లో, వ్యక్తుల జీవితంలో ప్రభావితం చేస్తూనే ఉంది. ఈ ఆత్మని గుర్తెరుగుతూనే కానీ, ఈ సిమ్టమ్స్ గుర్తెరుగుతూనే కానీ, ఓహో ఈ ఆత్మ నన్ను తడుముతుందా, నేను ఎందుకు భయపడతానని పరిగెత్తాల్సిన అవసరం ఏముంది? జీవం కలిగిన దేవుడు నా పక్షాన ఉన్నాడు. అప్పటికే చూస్తే ఏలియా ఆయన నిరుత్సాహంలో, కృంగుదలలో వెళ్ళి అలాగా ఆ చెట్టు కింద పడి ఆ నిరుత్సాహంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి ఆయన ప్రార్థన విన్నారు ఎప్పుడన్నా? దేవా, నా పితరుల కన్నా నేను గొప్పవాడు కాదు, నన్ను చంపేయి. ఎందుకంటే నిరుత్సాహం వచ్చిన ప్రతి ఒక్కడు అంటాడు, నన్ను చంపేయి. నీకు చేస్తాను ధైర్యం లేదు, చంపేయి. విశ్వాసాలు చావరు కదా. ఎందుకు విశ్వాసాలకు భయం ఉంది? నరకం తెలుసు కదా బాగా. పరలోకం గురించి విన్నారో లేదు కానీ నరకం గురించి ఇన్న ఉంటారు కదా. అగ్ని ఆరదు, పురుగు చావదు, జీవితాన్ని అట్లా తీసుకున్నవాడు నరకంలోకి వెళ్తాడు. అయ్యో బాబాయ్ వద్దు నరకం. ఈ లోకపు నరకంలో ఉంటానా, ఆ నరకంలోకి వెళ్ళను అన్న భయం ఉంటుంది. బట్ దెన్ ఇక్కడ ఈయన అంటున్నాడు, నేను చావాలని నాకు ధైర్యం లేదు, నువ్వు నన్ను చంపేయి. ఎందుకంటే నువ్వు చంపుతా నన్ను నీ దగ్గర తీసుకుంటావు, నాకు సమాధానం కావాలి. ఎందుకంటే ఈ భయము, ఈ వేదన, ఈ ఆందోళన నా వల్ల అవ్వట్లేదు. దైవజనుడా, నువ్వు దేవుని ద్వారా కోరుకోబడిన వ్యక్తివి, నువ్వు అభిషేకించబడిన వ్యక్తివి. దేవుని రాజ్యం అంతా నీ పక్షాన ఉంది. నువ్వు అంటున్నావు, నాకెవరు లేరు, నాకెవరు వద్దు, ఎవరు నా దగ్గర రావద్దు, నన్ను ఒంటరిగా వదిలే, నేను చచ్చిపోతాను, నన్ను చంపేయి. ఆయన అలాగే ఏడుస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు అన్నప్పుడు, ఎప్పుడు దేవుడి గురించి చెప్పినా నా కళ్ళలో నీళ్ళు ఆగదు. ఎందుకంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో. మన బలహీనతల మధ్యలో, మన చేతకానితన మధ్యలో, మన కృంగితల నిరుత్సాహం మధ్యలో ఆయన ఇంకా ప్రేమిస్తున్నాడు, ఇంకా పట్టించుకుంటున్నాడు అనేది నిరూపిస్తాడండి. ఏలి అలాంటి పరిస్థితులు అంటే దూత వచ్చి ఆయన తడుతుందంట. ఎవరు వచ్చారు? మనిషి రాలే, ఆయన మనుషులు వద్దంటున్నాడు. మనుషులు సహాయం లేని పరిస్థితుల్లో దూతలు వస్తాం బైబిల్లో చూస్తాం. మనుషులు సహాయం చేయలేని పరిస్థితుల్లో దూతలు దేవుడు పంపిస్తాం చూస్తాం. దూత వచ్చి తడుతుందంట. అటువైపు చూడంటే అక్కడ బొగ్గుల మీద కాల్చిన రొట్టె అంత, ఇదిగో హాట్ పిజ్జా మన భాషలో చెప్పాలంటే, ఇదిగో నీకు కావాల్సిన వేడి 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 బొగ్గుల మీద కాలున్న రొట్టె తీసుకో, డైట్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ కావాలని నీకు అలసిపోయి ఉన్నా. పక్కన నీరు, ఆ నీరు తాగుతున్నాడు. తిన్నాడంట, తాగాడంట, మరలా పడుకున్నాడంట. డిప్రెషన్లో ఉన్నవారు ఎప్పుడు పడుకునే ఉంటారు. సైకాలజిస్ట్ క్లినికల్ టెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఒక మనిషి ఎక్కువ పడుకుంటూనే ఉన్నాడు, ఎవరితో మాట్లాడతలేదు, పడుకునే ఉన్నాడంటే ఈజ్ ఇన్ సివియర్ డిప్రెషన్. ఆ వ్యక్తి కానీ సహాయాన్ని కోరకుండా అలాగే ఉంటే ఆ వ్యక్తి జీవితం పాడైపోతుంది. ఆ ఒంటరితనం, ఏకాంతము, భయం, ఆందోళన, ఏమి తలస్తున్నావో తెలియదు, ఏమి చేస్తున్నావో తెలియదు, ఏ పిచ్చి పడితే ఆ పిచ్చి తలంపులు వస్తున్నాయి చేస్తున్నావు. యెజబెల్ ఆత్మ వెంటాడుతుంది. మీకు ఇప్పటికే ఈ సూచనలు ఎక్కడెక్కడ కనబడుతున్నాయంటే ఏం చేయాలంటారేమో. దేవుని వాక్యంలో దేవుడు మా దగ్గర కోరింది చాలా సులభం అండి, పెద్ద కష్టమైంది దేవుడు ఏం కోరలే. యాకోబు 4:7 ప్రకారం దేవునికి సమర్పించుకో, అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. ఆ మాట పారిపోతాడన్న మాట కూడా, ఫ్లీ అన్న మాట గ్రీక్ వర్డ్ చూసినప్పుడు, వాడు పారిపోతాడంటే తిరిగి పరిగెడతాడు కాదు, అట్లా మాయమవుతాడంట. నువ్వు ఎదిరిస్తే పోతాడంట. ఈరోజు దేవుని ప్రజలని చెప్తున్నవారు, విశ్వాసాలని చెప్తున్నవారు, దేవుని బిడ్డలని చెప్తున్నవారు అపవాదిని ఎదిరిస్తున్నా పిరికోలులాగా శత్రువుకి భయపడుతున్నారు. దేవుడు అంటున్నాడు, నా నామంలో మీకు అధికారం ఇచ్చాను, శత్రు బలం అంతటి పైన మీకు అధికారం ఇచ్చాను. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు నిజంగా నమ్ముతున్నారు యేసు నామంలో మనకి అధికారం ఉందన్న వారి చేతులు అయితే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా అండి?
నమ్ముతున్నారా? మీ జీవితంలో విడుదల, మీ జీవితంలో జయము, మీ జీవితంలో దైవ చిత్తము కార్యములు ఉద్దేశాలు జరగాలంటే ఒకటే, మీరు దేవునికి సమర్పించుకోవాలి, మీరు అపవాదిని ఎదిరించాలి. ఇంకో ఈ సమయంలో మనం ప్రార్థన చేయబోతున్నాం, అపవాది బంధకాలను తెంపబోతున్నాం. ఆర్ యు రెడీ? ఎంతమంది సిద్ధం? నేను దేవునికి సమర్పించుకున్న అపవాదిని పారదోలుతాను, నేను సిద్ధమన్న వారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? దయచేసి లేచి నిలబడతామండి. ఎక్కడ? మన చేతుల పైకెత్తి మొదటిగా దేవుని చేతులకు సమర్పించుకోదమా? దేవా, ఇదిగోనయ్యా, నన్ను నేను సమర్పించుకుంటున్నాను. అపవాది ఎన్నే, నీ ప్రార్థన అపవాది ఎన్నే, నువ్వు ఎవరి చేతులకు సమర్పించుకుంటున్నావు వాడికి తెలియనే. చెప్పండి, ప్రభా నేను నీ చేతులకు సమర్పించుకుంటున్నా. యేసయ్యా, నువ్వు నా దేవుడివి, నువ్వు నా రాజువి, నీ రక్తంతో నన్ను కడిగవని నమ్ముతున్నానయ్యా. మరొక్కసారి నన్ను కడిగయ్యా, నీ రక్తంతో నన్ను కప్పయ్యా, నీ రక్షణ ఆనందం నాకు దయచేయ్యా. ప్రతి భయం నుండి నన్ను విడిపించు, ప్రతి ఆందోళన నుండి నన్ను విడిపించు, ప్రతి భీతి నుండి నన్ను విడిపించు, ప్రతి మరణకరమైన వ్యాధి నుండి నన్ను తప్పించు. నేను బ్రతుకుతానయ్యా, నీ మహిమ కొరకు బ్రతుకుతానయ్యా, నీ సాక్షిగా నేను జీవిస్తానయ్యా, నిన్ను కనబరుస్తానయ్యా, నీ చిత్తము జరిగిస్తానయ్యా, నీ వాగ్దానాలను నెరవేరుస్తానయ్యా, నీ కొరకే నేను ఉంటానయ్యా. నా ఒంటరితనాలను నన్ను పట్టుకోయ్యా, నన్ను ఒంటరితనాలను ఆదుకో ప్రభా. దేవా, నా జీవితంలో నీవే కార్యము జరిగించాలి, నీవు తప్ప నాకు వేరెవరు లేరయ్యా. నిన్నే నమ్ముతున్నాను. దేవా, నన్ను స్వస్థపరచు, నా మనసును స్వస్థపరచు. ఈ ఆత్మద్వారంగా కలిగిన ఈ సూసైడల్ థాట్స్, ఈ డిప్రెషన్, ఇంకా నా వలన అవ్వదు, ఇంకా నేను చచ్చిపోతా, ఇంకా నేను వదిలేస్తా, ఇంకా నాకు కుదరదు, ఇంకా నాకేమొద్దు, నాకు ఎవరు వద్దు, నేను ఏమి చేయను, నా మనసుని చూడు ప్రభా. దేవా, నాకు కావాల్సిన స్వస్థత దయచేయి, నాకు కావాల్సిన విడుదల దయచేయి, నన్ను నూతన పరచు, నాకు నూతన మనసు దయచేయి, రాతి హృదయాన్ని తీసివేసి మాంస హృదయాన్ని దయచేయ్యా. నీ మహిమని నా పైన అనుగ్రహించు ప్రభా. నీ శక్తి, నీ వెలుగు నా పైన రావాలయ్యా. నీ అగ్నితో నన్ను కాల్చేయ్యా. ఇప్పుడు కాల్చేయ, నన్ను ఇప్పుడు కాల్చేయ. అడగండి, దేవుని అడగండి. నీ అగ్నితో నన్ను కాల్చు, నీ దైవ అగ్నితో నన్ను కాల్చు, నీ పరిశుద్ధాత్మ అగ్నితో నన్ను కాల్చు. మీ జీవితాల్లో దేవుని చేతులకు సమర్పించుకుంటే ఇప్పుడు నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు, ఇప్పుడు నిన్ను ముట్టే దేవుడు, ఇప్పుడు నిన్ను విడిపించే దేవుడు అండి. నాతో పాటు ప్రార్థనలు ఏకీవించండి. ప్రార్థనలు ఏకీవిస్తూ ఆమేన్ అని పలుకుతూ దేవుని చేతులకు సమర్పించుకుంటూ, దేవుని సహాయాన్ని వేడుకుంటూ, ఆయన మార్గదర్శనాన్ని వేడుకుంటూ, ఆయన శక్తిని వేడుకుంటూ, ఆయన సహాయాన్ని వేడుకుంటూ, దేవా నువ్వు జరిగించు అంగీకారం ఉందని నమ్ముతూ ప్రార్థన చేద్దామా? పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా, నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా, నిలిచి ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. ఎవరెవరో భయాలతో, భీతులతో, మరణకరమైన వ్యాధులతో, అకస్మాత్తుగా కలిగే కీడుతో, చేతకాని పరిస్థితుల్లో దేవా బందీలుగా చచ్చిన స్థితుల్లో, పేరుకి బ్రతుకుతున్నానంటూ జీవము లేని స్థితుల్లో, ఓటములో, అనారోగ్యములో, చేతబడి శక్తుల ప్రభావముతో, దరిద్రతలో, మత్తు పదార్థాలతో బానిసలుగా, పోర్నోగ్రఫీకి బానిసలుగా దిగజారిపోయిన స్థితుల్లో ఉన్నవారిని చూడయ్యా. ఈరోజు ప్రభా, నీ నామంలో మాకు జయం ఉందని నమ్ముతున్నాము, నీ నామంలో మాకు విడుదల ఉందని నమ్ముతున్నాము, నీ నామంలో మాకు స్వస్థత ఉందని నమ్ముతున్నాము, మా ప్రార్థనలకి జవాబిచ్చే దేవుడు ఉన్నామని నమ్ముతున్నాము. దేవా, ఈ సమయంలో ప్రతి అపవాది బంధకాలు ఇన్ఫ్లుయెన్స్ ద్వారంగా అయ్యా బాధపడుతున్నా, వేదన పడుతున్నా, చేతబడు శక్తుల ద్వారంగా అయ్యా వేధించబడుతున్నా ప్రతి ఒక్కరిని చేతులకు అప్పచెప్తున్నాను. ఎవరెవరైతే నీ నామము పిలుస్తున్నారో ఈ క్షణములో దేవా, వారి జీవితంలో అపవాది అధికారము పోవునుగా కానీ ప్రకటిస్తున్నాను ప్రభా. ఇదిగో నేను 3 అన్న వెంటనే అందరూ ఎవరెవరికైతే దేవుడి నామంలో విడుదల కావాలో యేసయ్యా అని బిగ్గరగా కేకవేయాలి. రెడీ, 1 2 3. దేవా, ఇదిగోనయ్యా, యేసు నామాన్ని పలుకుచుండగానే వారి జీవితంలో అపవాది కార్యములు లయపరచబడునుగా కానీ ప్రకటిస్తున్నాను ప్రభా. ఇదిగోనయ్యా, సమాధానం లేక చెడిపోవాలన్న మనస్తత్వంతో, ఇంకా జీవితం నాకు వద్దు, ఈ బ్రతుకు నాకు వద్దు, ఇంకా నేను చేయలేను, ఇంకా నా వలన అవ్వదు, ఇంకా వలన కుదరదు, నాకు ఇంకా శక్తి లేదు, నేను ఇంక చచ్చిపోవాలనుకుంటున్నానన్న వారిని చూడు ప్రభా. డిప్రెస్డ్ పీపుల్ చూడు ప్రభా.
దేవా, నీకు అసాధ్యమైంది ఏది లేదు. నీ ప్రేమ ఎంతో గొప్పది. కుమిలిన ప్రతి ఒక్కరిని ఆదరించే దేవుడివి, విరిగిన జీవితాలను బాగు చేసే దేవుడివి. నువ్వు పరమ కుమారువయ్యా, నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. ఇదిగో ప్రభా, విరిగిన బ్రతుకులు, పాడైన బ్రతుకులు, నిరుత్సాహంతో, కృంగిదలతో, ఇంకా నాకు ఎవరు లేరు, ఇంకా నాకు ఏమి లేదన్న బ్రతుకుల్ని ఇప్పుడే ప్రభా నీ ప్రేమతో ఒక్కసారి ముట్టమని వేడుకుంటున్నాను ప్రభా. నీ ప్రేమ వారిని హత్తుకోవాలయ్యా. నీ ప్రేమ వాళ్ళని కౌగిలించుకోవాలి ప్రభా. నీ ప్రేమ ఎంతో గొప్పదో చెప్పాలి ప్రభా. నేను ఈరోజు ఇంకా బ్రతుకుతున్నానంటే అది నా దేవుని బట్టేనే సాక్ష్యం అవ్వాలయ్యా. అయ్యా, అటువంటి జీవితంలో నీ వెలుగు ఇప్పుడే యేసు నామములో ప్రకాశింపజేయమని వేడుకుంటున్నాను ప్రభా. దేవా, అపవాది చేసిన గాయాలు బట్టి, మతి స్థిమితం, కెమికల్ ఇంబ్యాలెన్సెస్, సైకాట్రిక్ ఇష్యూస్, వాట్ ఎవర్, మనుషుల ద్వారా ఇంకొన రిజెక్షన్ ద్వారా వెళ్ళిపోతూ ఒంటరి బ్రతుకులు ఉన్న వారిని చూడయ్యా. దేవా, ఈరోజు వారు ప్రార్థన చేయలేని పరిస్థితులు ఉన్నా కూడా నీ సన్నిధిలోకి అడుగు పెట్టారు కాబట్టి, నీ సన్నిధిలో స్వతంత్రత ఉంది కాబట్టి, దెర్ ఇస్ డెలివరెన్స్ ఇన్ ద మౌంట్ ఆఫ్ జయన్ అన్న నీ వాక్యము ప్రకారం నీ సన్నిధిలో ఉన్న అభిషేకముని బట్టి ఇప్పుడే వారి జీవితంలో విడుదల కలుగుడిగా కాని ప్రకటిస్తున్నాము. దేవా, ఆర్థిక సహాయం, నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు. ఈ అప్పుల సమస్యలు, అజ్ఞానంలో చేసిన తప్పులు అవ్వచ్చు, అవసరము బట్టి చేసిన పని అవ్వచ్చు, లేకపోతే ఏదో ఆశపడి ఏదో మోసపోయిన పరిస్థితులు అవ్వచ్చు. కానీ ప్రభా, నీ సన్నిధికి వచ్చిన ఎవరిని నువ్వు త్రోసివేసే దేవుడు కాదయ్యా. ఇదిగోనయ్యా, నీవు నూతన అవకాశాలను, తరుణాలు ఇచ్చే దేవుడు అనేది వారి జీవితంలో నిరూపిస్తూ ప్రతి పోరాటంలో నుండి, ప్రతి బాధల నుండి, ప్రతి వేదన నుండి, ప్రతి అప్పుల సమస్యల నుండి నీ బిడ్డల జీవితాలని చేతులు పట్టుకుని బయటికి తీసుకురమ్మని వేడుకుంటూ వారికి కావాల్సిన జ్ఞానము, వారి పరిస్థితి మారునట్లుగా వారికి కావాల్సిన జ్ఞానము యేసు నామంలో అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా. దేవా, అపవాది కలవరాలన్నీ లయపరిచి వారు ఏదైతే విన్నారో దాన్ని నమ్మి నీ వాక్యంలో పరీక్షించి దేవా అధికారముతో నీ పక్షాన నీ సాక్షులుగా జీవించే కృపను మాకు దయచేయమని ప్రభు యేసు నామంలో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్.